నమస్కారం మెట్రో న్యూస్ కు స్వాగతం 50వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు భూమి పూజ చేశారు. సుమారు 86 లక్షల వ్యయంతో సీసీ రోడ్లకు ట్రైన్లు నిర్మించనున్నారు. రత్నపురి కాలనీ 6వ లైన్, శారదా కాలనీ మార్జిన్ సెంటర్లలో ఈ పనులు చేపట్టారు. ఓట్ల కోసం వైసీపీ ఎప్పుడూ ప్రాకులాడలేదన్నారు నూరి ఫాతిమా. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి పనులను చేసినట్లు వివరించారు. రానున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్ జగన్ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అలాగే శారదా కాలనీ మార్జిన్లో 50వ వార్డు ఎమ్మెల్యే ముస్తఫా గారు, అలాగే కార్పొరేటర్ డైమండ్ అన్న డిప్యూటీ మేయర్ ఇక్కడేమో శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకనంటే మీరు చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా స్లమ్ ఏరియాస్, ఈ స్లమ్ ఏరియాస్లో కావాల్సిన వసతులు ఎప్పటి నుంచో ఏదంటే ఇదంతా లో లైన్ ఏరియా, అలాగే స్లమ్ ఏరియా ప్లస్ ఏంటంటే మార్జిన్లో ఉన్న ఏరియాస్ ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడేమో సైడ్ డ్రైన్స్, అలాగే సీసీ రోడ్డు 60 lakhsతో శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి శంకుస్థాపన చేసి వాటర్ పైప్ లైన్ ఈ రోజు నుంచే వర్క్ స్టార్ట్ చేస్తారు. అలాగే రత్నపురి కాలనీలో కూడా సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. నారీ శక్తి వందన్ మ్యారథాన్ గుంటూరులో నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన 2K వాక్లో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించడంతో పాటు వారు ఆర్థికంగా, ఆరోగ్యంగా బలోపేతమయ్యేందుకు అనేక పథకాలను ప్రధాని మోదీ ప్రవేశపెట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి తెలిపారు. భరతమాతను పూజించుకునే సంస్కృతి ఒక్క బీజేపీలోనే ఉందన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు నేషనల్ వైడ్గా ఈ ప్రోగ్రాము నారీ శక్తి మారథాన్ అనేది ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా మనకు మహిళలకి 33% ఏవైతే చట్టసభలలో అవకాశాలు కల్పించారు. అట్లానే మరి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మరి మహిళలందరికీ కూడా ఇళ్ళు అనేది ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఈ రోజున మరి ముస్లిం మైనారిటీ మహిళలు చూసుకున్నట్టయితే ట్రిపుల్ తలాక్ అనే దానికి 82% మనకి రిజల్ట్ కూడా వచ్చి ఉన్నది. అన్నీ కూడా మనకి మహిళా పక్షపాతిగా మన నరేంద్ర మోడీ గారు మరి దేశమంతా కూడా ప్రజానాయకుడుగా, మహిళా నాయకుడుగా అందరికి కూడా పేరు పొంది ఉన్నారు. అలాంటి నాయకుడు విషయంలో ఈరోజు మహిళలందరూ ఇంకా ఇలాంటి అభివృద్ధి ఎన్నో చేయాలని, మహిళలు ఇంత ముందంజలో నడిపించాలని చెప్పేసి ఈ 2K వాక్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా భారత్ మాతని కొలవరు. భారత్ మాతని కొలిసేది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మాతృమూర్తి లేనిదే సమాజం లేదు. ఇట్లానే మహిళలకి తగిన గౌరవం ఇవ్వాలని లో కానీ, నామినేట్ పదవుల్లో కానీ, ఎమ్మెల్యే ఎంపీలో కానీ 33% కన్నా ఎక్కువ ప్రాధాన్యత కలిగించిన మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క దేశంలో మహిళలకి ఆత్మగౌరవం కాపాడాలని బాత్రూమ్ కట్టడం దగ్గర నుంచి, స్కూల్లో పిల్లలకి బట్టలు ఇవ్వడం దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న విషయం, సూక్ష్మమైన విషయాన్ని కూడా నరేంద్ర మోడీ తన స్వశస్త్రాలతో చూసుకుంటూ మహిళలకి మహిళా రిజర్వేషన్ పెట్టడం, ఈడబ్ల్యూఎస్ కింద పేదలకి కోట ఇవ్వటం, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు మహిళలను ఉద్ధరించడం కోసం, మహిళల జీవన పరిణామాలు పెంచడం కోసం చేస్తున్నారు. మంచినీటి సరఫరా లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు రత్నపురి కాలనీ వాసులు. రోడ్ల నిర్మాణం పేరుతో పైప్ లైన్లు తొలగించారని, రోడ్డు నిర్మించకపోగా పైప్ లైన్లను పక్కన పడేశారని మండిపడుతున్నారు. మంచినీటి ట్యాంకర్లు అరాకొరగా పంపడంతో గత 2 నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో కనబడతారే తప్ప స్థానిక సమస్యలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అలాగే 17వ లైన్ సార్, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, ఏదో కలుషితంతో నీళ్ళు వచ్చిందని చెప్పేసి పైప్ లైన్ పలగొట్టారు. మాకు ఇక్కడ నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. మార్జిన్లో ఒక ట్యాంకీ పెడతారు, అక్కడే అంతా ఫైటింగ్. మాకు 2 అంటారు కానీ ట్యాంక్ ఆయన ఒక్కడే తెస్తున్నాడు. ట్యాంకీలోడు పైప్ ఎత్తున్నాడు ఇళ్లలోకి. మరి మేమేం చెయ్యాలి? మాకు నీళ్ళు లేవు. మేము ఇళ్లలో మోటార్లు వేసుకొని పట్టుకునేటోళ్ళం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు దాకా 2 నెలలు బట్టి ఎవరు పట్టించుకోలేదు. ట్యాంకీలు అతనేగా పోసుకోమంటారు. ఇప్పుడు కార్పొరేటర్ వచ్చి చెప్పెళ్ళారు. మరి అదైనా సవ్యంగా జరగనిస్తారో, ఇంకో ట్యాంకీ వచ్చినాక లేదు. అదే మరి సాగు చేస్తానన్నారు, ఎంతవరకు చేస్తారో చూడాలా. పాత పంపుకే శంకుస్థాపన చేశాడు డైమండ్ బాబు.
ఆయన ఓటేసినప్పుడు వచ్చాడు ఇక్కడికి. ఈ మధ్యలో ఈ ఇల్లు లేపాడు, కనీసం ఇల్లు లేపిన వాళ్ళకన్నా ఇవ్వాలిగా, అది లేదు, ఏది లేదు. అదేమంటే ఇస్తావా అని చెబుతాడు ఎప్పటికి. అప్పుడు దాకా ఇప్పుడు లేపు కూడా 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి లేపి. అద్దెలు కట్టాలంటే ఆడ నుంచి వస్తాయి వాళ్ళకి కట్టడానికి. ఇక్కడ సమస్య అంటే నీళ్ళు రావట్లేదండి 2 నెలలు బట్టి. ఒక్క ట్యాంక్ పంపిస్తారు, ఆ చివరకు పోయింది. ఆ చివరి నుంచి మోసుకోవాలంటే ఆడ మొత్తాము. అదేమంటే ఆ చివర లేవంటారు. నేను రఫీని అడిగాను, రఫీ పంపించాడు, నేను పంపుకుంటామని వాళ్ళు అంటారు. ఇంకా మధ్యలో వాళ్ళు వీళ్ళు పోతారు. సమస్య వాళ్ళండి, పంపులు రావట్లేదు. అదిగో మా పైపు అయితే అసలు కంటికి కాని రావట్లేదు. అక్కడ పైపు పీకేసి 2 నెలలు అయింది. అదిగో వీళ్ళన్నా కొంచెం అదిగో అట్లా ట్యూబులు పెట్టుకొని అట్లా పట్టుకుంటే వాటి మీద లారీలు పోతా, ఆటోలు పోతా, ట్యూబులు పగిలిపోయి ఏదో కాలం నీళ్ళు ఆ నీళ్ళు తాగి రోగాలు వస్తున్నాయి. పంపులు బాగా చేయించింది లేదు. చేయమంటే రోడ్డు వేస్తారు, రోడ్డు వేసేదాకా ఆగండి. ఆయన ఏం మాట్లాడలేదు, ఆగలేదు, మాట్లాడలేదు. ఈ లైన్కి రాడు, ఎప్పుడూ రాడు ఆయన. ఆ ఓట్ల ఎలక్షన్కి వచ్చాడు ఆయన. ఈరోజు మళ్ళీ ఆయన మొహం చూడటం ఈ లైన్కి ఎందుకు వచ్చాడు? వేసిన పంపుకి శంకుస్థాపన చేయడానికి వచ్చాడు. ఎవడో వేసిన పంపుకి నేను వేసాను అన్నట్టుగా ఈరోజు చూసాం. అక్కడ దాకా వస్తాడు ఎప్పుడు వచ్చినా, ఈ లైన్కి రాడు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. కలెక్టర్ జెసీతో పాటు ఇతర ఉన్నతాధికారులు బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. పాత గుంటూరుకు చెందిన బండారు నాగమల్లేశ్వరి 20వ వార్డు సచివాలయ కార్యాలయానికి తమ భవనాన్ని అద్దెకిచ్చినట్లు చెప్పారు. గత 6 నెలల నుండి అద్దె చెల్లించకపోవడంతో పాటు వాటర్ ట్యాక్స్, కరెంటు బిల్లులను కూడా చెల్లించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాత గుంటూరు అండి మాది, బాలాజీ నగర్ 7th లైను 20వ సచివాలయంకి మా హౌస్ ఇచ్చాము. అద్దెలు ఇప్పుడు దాదాపు 6 నెలల నుంచి రావట్లేదండి. ఎంత 16,000 నెలకి వస్తాయి. ఈ కరెంటు బిల్లులు కూడా ఇప్పుడు దాకా 35,000 దాకా అయిపోయినాయి. అవి కూడా కట్టడం లేదు, బిల్లుల్లో వస్తూనే ఉంది. తర్వాత వాటర్ ట్యాక్స్ ఒకటి వాళ్ళే పే చేస్తామని అగ్రిమెంట్లో రాశారు. అంటే మేము వాడం కదా, మేము వేరే దాంట్లో ఉంటాము, వాళ్ళే వాడుతున్నారు కనుక వాళ్ళే పే చేస్తామని దానిలో అగ్రిమెంట్లో రాసింది. అయితే వచ్చినప్పటి నుంచి ఇప్పటికి వాటర్ ట్యాక్స్ ఇదిగో బిల్లు పెడుతున్నాం అని చెప్తూనే ఉన్నారు, కానీ ఇంత మటుకి పే చేయలేదు. అంటే టోటల్గా నేనేం లెక్కగా అనుకోలేదండి. సుమారుగా ఇప్పుడు 6 నెలల నుంచి రావాలి. మొత్తం తిరుగుతూనే ఉన్నా, లెటర్ తీసుకొని వాళ్ళు పంపించేస్తున్నారు. రేపు ఇది ఏదైనా గవర్నమెంట్ తేడా పడితే మా నెత్తి మీద పడిద్దామని మాకు భయంగా ఉంది. అది దానికోసం అని తిరుగుతున్నా. మేము దాని మీద బతికేవాళ్ళమేనండి, మాకేం ఇంకా ఇతర ఏమి లేవు. చింతలపూడికి చెందిన శివాజీ పొలంలో సమగ్ర భూ సర్వే చేసిన అధికారులు సర్వే నెంబర్ తప్పుగా నమోదు చేసినట్లు తెలిపారు. మా చింతలపూడి గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంలో భాగంగా రీసర్వే జరిగి ఉన్నది. దానిలో మా పెదనాన్న మా నాన్న ఇద్దరి పేర 1972 దుగ్గిరాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ అయి ఉన్నటువంటి సర్వే నెంబర్ 101, 112/6లో విడివిడిగా ఎల్పీ నెంబర్లు ఇచ్చి ఉన్నారు. మేము అలా కాదండి, 2 సర్వే నెంబర్లో డాక్యుమెంట్స్ ప్రకారం ఇద్దరికి చెరుసాగం ఉంటుంది, అలాగే ఎక్కిమని మేము గత సంవత్సరంన్నర నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. దయచేసి గమనించి ఈ సమస్యను పరిష్కరించమని పోయిన నెల 19వ తారీఖున ఇదే ఆఫీసులో అర్జీ ఇచ్చి ఉన్నాం. దానికి వాళ్ళు ఏమని మాకు ఎండార్స్మెంట్ ఇచ్చి ఉన్నారంటే లోకడ ఆన్లైన్లో ఎక్కి ఉంది, ROR యాక్ట్ ప్రకారం మేము అలా చేసామన్నారు. ఓకే, అలాగే ఉంది. సర్వే నెంబర్ 47/4లో కూడా మా నాన్న పేరు ఆన్లైన్లో ఎక్కి ఉంది, పాస్బుక్ ఉంది. మరి దానికి వర్తించినటువంటి న్యాయం ROR యాక్టు మరి దీనికే వర్తించిందా? కావున ఇవన్నీ పరిష్కరించి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అధికారులు ప్రలోభాలకు లంచాలకు లోబడి ఇలా చేశారు. పెదకొరపాడు నియోజకవర్గం అచ్చంపేటలో మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, స్థానిక సమస్యలపై ఇంటింటికి తిరిగి తెలుసుకున్నారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేశారు. మంగళగిరి మండలం నూతక్కికి చెందిన కనికరం అనే వృద్ధురాలిపై చిన్న బాబు అనే వ్యక్తులు దాడి చేసి తన 2 ఎకరాల పొలం, పుస్తకాలు, 50,000 రూపాయల నగదు దోచుకెళ్లినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు.
దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళగిరి మండలం మా చెల్లెలి పిల్లలు నా పొలం రాసుకుంటే నేను మంగళగిరి కోర్టు కాడకు వస్తున్నా. ఈ చిన్నానేవాడు నన్ను కనిపెట్టి నాతో మాట్లాడించి ఏం ఆపదలో తిరుగుతుంది, ఏం దగ్గర ఎట్టైనా కానీ డబ్బులు లాక్కోవాలని చెప్పి ఇంకోటి గోడంటల నుంచి బాబు అని ఒకడని తీసుకొచ్చాడు. సరే నా మెళ్ళ తాడు గొలుసు 2 మంగళసూత్రాలు పోగులు తీసి 50,000 రూపాయలు తీసుకున్నానయ్యా. కలుపు పొలాలు పెట్టుబడులకు కావాలని తీసుకొని ఆ బొక్కులలో డబ్బులు పెట్టుకున్నా. ఈ 2 కలిపి పసుపు రంగు కవర్లో ఇటు సంఖలో పెట్టుకుని ఇటు బయటకు వచ్చా. రోడ్డు మీదకి వచ్చి నాకు వాళ్ళిద్దరు లాక్కుని చిన్న బాబు నా 2 ఎకరాల బొక్కులు 50,000 డబ్బులు లాక్కుని వెళ్ళిపోయారయ్యా. తెల్లారేమ్మా ఆయన చచ్చిపోయి నా డబ్బులు బొక్కులు ఇప్పియాలయ్యా. వాళ్ళిద్దరిది గోరంట్ల వాళ్ళిద్దరు లాక్కుపోయారు కాబట్టి బొక్కులు డబ్బులు ఇప్పిమని నమస్కారం చేసి చెప్తున్నానయ్యా. అలాగే సంగడిగుంటకు చెందిన గౌసియా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయారని, దీన్ని ప్రశ్నించినందుకు తనను చంపుతామని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నా ఆయన పేరు రియాజ్, 2 ఆడపిల్లలు 1 అబ్బాయి. నాకు వదిలేసి ఇంకా ఆమె దగ్గర ఉంటున్నారు. 2 ఆడపిల్లలకి ఇచ్చి నాకు వెళ్ళిపోయారు. అక్కడే ఉంటున్నారు, ఇంటికే రావట్లేదు. అసలు ఎలా బతకాలా, వంట పని ఎలా బతకాలా, ఎక్కడ కేసులు పెట్టినా న్యాయం జరగట్లేదు. నాకు ఏమైనా చెప్తే ఆమెకి నేను డబ్బులు కట్టి వెళ్ళిపోతున్నాను మీ ఆయనకు తీసుకొని అంటుంది. స్టేషన్లో పోలీసుల వాళ్ళకి డబ్బులు కట్టి తీసుకెళ్ళిపోతున్నా అని అంటుంది. దగ్గర వస్తే చంపేస్తాను మీ ఆయనకి అంటుంది. కనబడకపోతే మీ ఆయనకు చంపిస్తాను, మీ ఇంటికి వస్తే మీ ఆయన నీకి నీ పిల్లలకి చంపేస్తాను అంటుంది ఆమె. ఎలా బతకాలా నేను, ఎక్కడ న్యాయం అవ్వట్లేదు. నాకు చెప్తే నేను అక్కడే ఉంటాను, అదే నాకు పెళ్ళాం. ఎన్నిసారి చేశాను, ఎన్నిసారి చేస్తే కూడా న్యాయం జరగలేదు. నాకు నా భర్త కావాలి, పిల్లలకి నాన్న కావాలి. అది తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యానిమేటర్లు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. వివోఏలకు 3 సంవత్సరాల కాలపరిమితి, 45 సంవత్సరాల వయోపరిమితి నిబంధనను తొలగించాలని డిమాండ్ చేశారు. లోకోస్ యాప్ వర్క్ కోసం 5G మొబైల్ను ప్రభుత్వమే ఇవ్వాలని అన్నారు. వివోఏల ఎమర్జింగ్ ఆపడంతో పాటు 15 సంఘాల్లోపు ఉన్న వివోఏలకు వేతనాలు ఇవ్వాలని అన్నారు. రాజకీయ వేధింపులు ఆపడంతో పాటు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వివోఏలు గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి కనీస వేతనం ఇవ్వట్లేదు, గౌరవ వేతనం పేరుతో వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యానిమేటర్స్ కానీ లేకపోతే అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ వాళ్ళకి ఎన్నో పోరాటాల మూలంగా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు వయో పరిమితి పెంచుకున్నారు. కానీ మరీ అన్యాయంగా ఈ గ్రామాల్లో పనిచేసే యానిమేటర్స్ అంటే వివోలకి 3 సంవత్సరాలకే వీళ్ళ కాల పరిమితి అని చెప్పి ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయం. వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు. అట్టనే ఎక్కువ సెంటర్లు ఉన్నాయని చెప్పి మిజ్జి చేసి అక్కడ పనిచేస్తున్న కార్మికులకి ఉపాధి లేకుండా పోతుంది. మేము ఈరోజు ముఖ్యమైన డిమాండ్ ఏం చేస్తున్నామంటే వీళ్ళకి గౌరవ వేతనం కాదు కనీస వేతనం కల్పించాలని, అట్లనే ఈ వివోఏలకి 3 సంవత్సరాల పరిమితి కాకుండా 62 సంవత్సరాలుగా కొనసాగించాలని చెప్పి, అట్లనే పిల్లల వయసు పైబడి అనారోగ్యం బారిన పడిన వారికి వాళ్ళ కుటుంబంలో వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.